అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ప్రజానీకానికి, ప్రతి పెద్దలకు, ఆరుల వయసు వ్యాపారస్తులు అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున, చంద్రబాబు నాయుడు తరఫున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరందరూ ఏ ఒక్క సమయం ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది ఉన్నా టైంకి వచ్చి ఓట్లు వేసి చంద్రబాబు నాయుడు గద్దెను ఎక్కించాలి, ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రతి ఒక్కరు వచ్చి గెలిపించినందుకు హృదయపూర్వకంగా మరొక కృతజ్ఞత తెలియజేస్తూ ఇవాళ అడుగుతున్నా, వైఎస్ఆర్ పార్టీ చేసిన దుర్మార్గాలు చంద్రబాబు నాయుడు తిట్టి ఈరోజు ఒకటి అడిగిన మొన్ననే వాళ్ళ సమాధానం చెప్పారు. సవాల్ ఇచ్చిన ఒరే కొడాలి నాని, వంశీ, అంబటి రాంబాబు, వెల్లంపల్లి, వీడి వెదవగాడు. అలాగే డ్యాన్సులు వేసుకుంటూ, సినిమా డ్యాన్సులు వేసుకుంటూ వయ్యారంగా పలికి ఓ రోజా, ఎక్కడ పోయినావు రోజా. అదేవిధంగా సజ్జల, వీడు గుమస పని చేశాడు. ఈ గుమస పని చేసుకోకుండా అధిక ప్రసంగం ఎక్కువ మాట్లాడాడు. వీళ్ళందరికీ అడుగుతాను నేను, అరే దుర్మార్గులారా, ఈరోజు చంద్రబాబు ఇంత మెజార్టీ పబ్లిక్ ప్రజలందరూ కూడా ఓటు ద్వారా మీకు చెప్పుతో కొట్టినట్టు కొట్టి ఇవాళ చంద్రబాబు నాయుడిని గెలిపించారు. మీరు ఇవాళ ఇంటికి పోయే పరిస్థితి తెచ్చారు. కనీసము ప్రతిపక్షంలో కూర్చుండేదానికి అవకాశం లేకుండా మీకు చేశారంటే ప్రజలు సిగ్గు తెచ్చుకోండిరా. మీ నోటు దురుస్తానమే, మీరు మాట్లాడే దురుస్తానమే, మీరు మాట్లాడిన మాట అంతా ఇంత కాదు. మీ ఇష్టం వచ్చిన చంద్రబాబు నాయుడు మాట్లాడరా. ఇప్పుడు మాట్లాడరా విధవ నా కొడకలారా, అరే చెత్త నా కొడకలారా, చెత్తలు పుట్ట చెత్త ముండా కొడుకోలేరా. ఇలా ఒక్కడన్నా పలకరా. నిన్న రిజల్ట్ 5 గంటలకు అయిందిరా, ఒక్కడు లేరా జవాబు, ఒక్కడు లేరా మాట్లాడికే. విధవ నా కొడుకులారా, మీకెందుకు రాజకీయాలు? అరే రాజకీయాలు చాలించి ఇంట్లో కూర్చోటారు చెత్త నా కొడుకులారా. మీరు ఇలా చంద్రబాబు గురించి మాట్లాడే మొగుళ్ళరా. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని బాగు చేసిన వ్యక్తిరా, అమరావతి పూర్తి చేసేదానికే కంకణం కట్టుకున్న వ్యక్తిరా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసుకునే దానికి రైతులకు నీళ్ళు ఇచ్చినటువంటి అపర భగీరథుడు ఆయన గురించి మాట్లాడేదానికి మీకు ఎక్కడ అర్థం ఉందిరా. జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా, నీవు చేసిన తప్పుని నీ నోరు దురుస్తానమే, నీవు చేసినటువంటి రాష్ట్రానికి ధృవానికి ప్రజలు నీకు ఏ విధంగా బుద్ధి చెప్పానో, నీకు ప్రతిపక్ష హోదా లేకుండా కూడా అడ్రస్ గల్లర్తి చేసి ఇంటికి పంపించారంటే ఇప్పుడున్న సిగ్గు తెచ్చుకొని ఇంకా రాజకీయ పార్టీని వదిలేసి పార్టీని రద్దు చేసి ఇంట్లో కూర్చో, లేకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టి బయటికి పోయి ఏ దేశాల్లో పోతావో తెలియదు. కానీ నీవు మాత్రం రాజకీయాలు అనకూడదు. రాజకీయాలకు ఓపిక లేదు మాట్లాడనీకే. రాజకీయంగా రాష్ట్రాన్ని అగ్ని కూడా చేసి నాశనం చేశావు. ఇటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే మహాపుణ్యభూమి. అటువంటి పుణ్యభూమిని నాశనం చేసి రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి దుర్మార్గం ముఖ్యమంత్రిగా పనిచేశావు. నిన్నటికి అయిపోయింది నీ గతుకు. ముఖ్యమంత్రి కాదు, మాజీ ముఖ్యమంత్రి కాదు, కానీ ఈ రాష్ట్రానికి పట్టిన శనిగ్రహం పోయింది. నిన్ను మాజీ ముఖ్యమంత్రి అనేదానికి కూడా సిగ్గుపోతా ఉందిరా మాకు. దుర్మార్గుడా, ఓ జగన్మోహన్ రెడ్డి, సిగ్గు తెచ్చుకొని ఇప్పటికైనా తప్పు చేశాను చంద్రబాబు. ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నాను. చంద్రబాబుని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టినందుకు నాకు ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పారు ఇప్పటికే నాకు అర్థమైంది అని చెప్పేసి ప్రజల ముందుకు వచ్చి నడి బజార్లో ఏ వైజాగో ఏ విజయవాడ వచ్చి క్షమాపణ చెప్పాలని ప్రజల తరఫున నీకు అడుగుతున్నా. ఇప్పటికన్నా సిగ్గు తెచ్చుకొని రాష్ట్రం కోరేది అభివృద్ధి, రాష్ట్రం కోరేది పోలవరం ప్రాజెక్టు కోసం ప్రజలందరూ కోరేది అమరావతి రాజధాని పూర్తి చేయాలని ప్రజల కోరిక. అందరి కోరిక వాళ్ళ పిల్లల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు కల్పించాలా, ప్రాజెక్టు తేవాలి, పరిశ్రమ తేవాలి, వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇచ్చిన రోజే ముఖ్యమంత్రి పదవి అర్హుడు. అందుకే ఈ రాష్ట్రానికి తగిన వ్యక్తి, ముందు చూపున జాగ్రత్త వ్యక్తి, ఖజానా నింపి ప్రజలు ఏ విధంగా దారి చూపించాలో, ప్రజలు ఏ విధంగా ఆదుకోవాలో ఒక చంద్రబాబుని సముద్రం చెప్పేసి చంద్రబాబు నాయుడు పట్టం కట్టినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి పేరున ఉద్యోగస్తుల మొదలు పోలీసుల మొదలు అందరికీ పేరున ఉదయపూర్వక నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.